తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ సమీపంలో ఉన్న సత్యసాయి కళ్యాణ మండపంలో ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా కలెక్టర్, సూళ్లూరుపేట ఆర్డీఓ, ఇతర అధికారిక బృందం హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సుమారు 170 పైగా అర్జీలు స్వీకరించబడ్డాయని, వీటిలో ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు మరియు పేట మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజీ, తాగునీటి సమస్యలు మరియు కలుషిత నీటితో ఇక్కట్లు సంబంధిత సమస్యలపై అర్జీలు స్వీకరించబడినట్లు, అలాగే గత 5 రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల రోడ్లు, చెరువులు, పంట పొలాలకు జరిగిన నష్టంపై విచారణ జరిపి వర్షాల వల్ల కలిగిన నష్టాన్ని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించి ప్రజలకు అన్ని విధాలుగా సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు తిరుపతికి వెళ్లే అవసరం లేకుండా ఇక్కడే వారి సమస్యలను పరిష్కరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓతో పాటు డివిజనల్ స్థాయి అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. స్థానికంగా ప్రజల సమస్యలపై అధికారులు తక్షణం స్పందించటం ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించిందని పలువురు అభిప్రాయపడ్డారు. మనకి ఈరోజు పీజీఆర్ఎస్లో భాగంగా తిరుపతి జిల్లాలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా తిరుపతిలో జాయింట్ కలెక్టర్ వాళ్ళందరూ చేస్తున్నప్పటికీ ఇక్కడ మనం సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధిలో సూళ్లూరుపేట నియోజకవర్గం స్పెషల్గా ఈరోజు పీజీఆర్ఎస్ నిర్వహించడం జరిగింది. ఇదేమంటే సుమారుగా సూళ్లూరుపేట పరిసర ప్రాంతాల నుంచి తిరుపతికి రావాలంటే కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత సుమారుగా 2 నుంచి 3 గంటలు పడుతుంది లోపల నుంచి రావాలంటే. అందుకోసమని ప్రజల వద్దకే యంత్రాంగం అంతా వచ్చి అర్జీలు స్వీకరించడం కోసం ఈరోజు ఒక ప్రత్యేకంగా నియోజకవర్గ స్థాయిలో పీజీఆర్ఎస్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. మొత్తము డివిజన్ స్థాయి అధికారులు, ఆర్డీఓ గారు, మిగతా మండల స్థాయి అన్ని మండల తహసీల్దార్లు, ఎంపీడీఓలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సుమారుగా చూసుకున్నట్టయితే మనకి 170కి పైచిలుక అర్జీలు ఈరోజు రావడం జరిగింది. వాటిల్లో ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు, అదేవిధంగా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజ్ సమస్యలు, డ్రింకింగ్ వాటర్ సమస్యలు, అదేవిధంగా కలుషిత నీరు ఏదైతే ఉందో సూళ్లూరుపేటలో దానికి సమస్యలు కొన్ని చెప్పున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే గత 5-6 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల మనకి ఎక్కువ శాతం వర్షపాతం తడ, వరదాయపాలెం, మరి ముఖ్యంగా సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఆ వర్షపాతం వల్ల డ్యామేజ్ అయినటువంటి రోడ్లు కానీ, ఏదైనా చెరువులు బ్రీచెస్ ఏదన్నా అయినా వాటిని కానీ, ఇల్లు అయితే డ్యామేజ్ అయిందో వాటిని కూడా కాదు, అదేవిధంగా పంట పొలాల్లోకి నీరు చేరడం వల్ల ఏదైనా డ్యామేజ్ అయితే వాటిని కూడా చూడటానికి ఈరోజు రావడం జరిగింది. ఇప్పుడు ఆ డ్యామేజ్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని ప్రభుత్వానికి ఎన్యూమరేషన్స్ కూడా పంపించి ఏదైతే డ్యామేజ్ అయిందో వాటన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదికన రోడ్లన్నీ కూడా పునరుద్ధరించడం జరుగుతుంది. ఎక్కడైతే చెరువులు బ్రీచెస్ అయ్యో వాటిని కూడా రిపేర్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా పంట నష్టం జరిగినా వాటికి కూడా పంట నష్టం డ్యామేజెస్ కూడా ఒకసారి ఇప్పుడు ఎన్యూమరేషన్ చేసి వాళ్ళకు కూడా నష్టపరిహారం కింద ఇవ్వటం జరుగుతుంది. పూర్తిగా చూసుకున్నట్టయితే ఇలాగా మనకి ఒకటి ఈ నియోజకవర్గ స్థాయిలో కూడా మళ్ళీ 2 వారాల తర్వాత గూడూరు, వెంకటగిరి 2 వారాలకు ఒక్కొక్క నియోజకవర్గం టేకప్ చేయడం జరుగుతుంది. అక్కడున్న డివిజనల్ స్థాయి అధికారులతో లేదంటే నియోజకవర్గ స్థాయి అధికారులతో కూడా మనం ఈ పీజీఆర్ఎస్ అనేది చేసుకోవడం వలన ప్రజలకి కొంచెం అసౌకర్యంగా ఉండకుండా తిరుపతి రావడానికి, ఇక్కడే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి కూడా మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ తుఫాను వల్ల కూడా ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాటిని కూడా మనము సమస్యలు పరిష్కారం చేసి త్వరితగతిన అన్నీ కూడా మళ్ళీ నార్మల్సీ వచ్చేటట్టు చూసుకుంటున్నాం. థ్యాంక్ యూ.